బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ 10 నెలల పాలనపై హరీష్ కేటీఆర్లు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా పబ్బం గడిపి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కులగణనపై ప్రజలను రెచ్చగొట్టి సిబ్బందిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన నడుస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు కాల్వ సుజాత. తిరిగేసి వచ్చేటటువంటి కేటీఆర్ అయినా 6 అడుగుల బుల్లెట్ అని చెప్పుకునేటటువంటి హరీష్ రావుకైనా ఈ మీడియా ముఖంగా ఒక సవాల్ ఇస్తున్నా నేను. మరి మేము వచ్చి 10 నెలలే అయింది. ఆ 10 నెలల్లో మీ కళ్ళకు కనబడతలేదా మేము చేసినటువంటి అభివృద్ధి? 7.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల మీద, ప్రభుత్వం మీద అప్పుల భారం మోపింది గాక పూటకొక మాట, అబద్ధాల మాట, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. సవాల్కు రెడీగా ఉన్నారా? ఎక్కడ రమ్మంటారా? రండి, చర్చకు సిద్ధమైతే మీరు ఎక్కడికి పిలిస్తే మేమన్నా వస్తాం. మీరన్నా ప్లేసు టైము మీరు చెప్పండి, లేదంటే మమ్మల్ని చెప్పమన్నా చెప్తాం. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? 10 ఏళ్లలో ఎవ్వరు కూడా దేశంలో ఎక్కడ కూడా చెయ్యనటువంటి అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ తెలంగాణలో ముంచి కూర్చోబెట్టి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణని ఈరోజు సరిదిద్దుకుంటూ ప్రజల పక్షాన పనిచేస్తుంటే నోళ్ళు ఉన్నాయి కదా, నాలుకకు నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఈ 10 నెలల పాలనలో ఎవ్వరు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా 55,000 ఉద్యోగాల్ని వేయలేదు. మేము వచ్చిన ఎంబడే 100 రోజుల్లో ఉద్యోగాల్ని మొదలు పెడితే ఇప్పటి వరకు ఉద్యోగాల జాతర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కులగణన గురించి రోజు రెచ్చగొట్టి ప్రజల్ని ఇంటికి వస్తుంటే ఎవరైతే అధికారులు ఇంటికి వచ్చి కులగణన గురించి మీ దగ్గర వివరాలు సేకరిస్తుంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రయోగం చేయమని మీ దరిద్రం పాలనలో చేసిన తప్పిదాలు కాకుండా మీరు జనగణన చేసిండ్రు. అదేడున్నది ఇంతవరకు దాని లెక్కలేదు, పత్రం లేదు. దాని మీద ఖర్చు చేసినటువంటి డబ్బు కోసమన్నా కనీసం దాని డేటా ఇయ్యలేదు. కులగణన అనేది ఎక్స్రే ఎట్లా తీస్తామో అట్లా కులగణన చేపట్టాలి అని చెప్తే ఒక అడుగు ముందుకేసి మన ముఖ్యమంత్రి గారు ఎక్స్రేనే కాదు మొత్తం హెల్త్ బాడీ చెకప్, కంప్లీట్ బాడీ చెకప్ చేసుకుంటే ఎట్లా రిపోర్ట్ వస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరికి ఏ అవస్థలున్నా, ఏ కష్టాలున్నా, ఏ నష్టాలున్నా, నిరుద్యోగం ఉన్నా, ప్రభుత్వ ఫలం అందకపోయినా కూడా ఈ కులగణన ద్వారా ప్రజలకి ఈరోజు ప్రభుత్వం అందుబాటులో రావడానికి ఇంత మంచి ఒకటి దేశంలో చెప్పుకోదగినటువంటి కులగణన సేకరిస్తోంది. ఈ